ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ టమాటా. దీన్నే హైదరాబాద్లో గోకరకాయ అని కూడా పిలుస్తారు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ, టమాటో పీసెస్, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కారం, ధనియాల పౌడర్, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లి, ఫ్రై అయ్యే వరకు కలపండి. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యింది కదండి, సో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కలుపుదాం. ఇప్పుడు నేను దీంట్లో ఎండు కరివేపాకు తీసుకుంటున్నాను, అందుకే ఇట్లా మధ్యలో వేసుకుంటున్నాను. ముందుగా ఎండు కరివేపాకు ఆయిల్లో వేసేస్తే అది మాడిపోతుంది. సో ఇది ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక చెంచాడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కాబట్టి పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ పసుపు అనేది ఒక 1 minute అట్లా ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలని 2 విధాలుగా చేసుకోవచ్చు. ముందుగానే మనం వాటర్ని వేడి చేసుకుని దాంట్లో ఈ చిక్కుడుకాయలను వేసి ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో. నేను ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా కాబట్టి దాన్ని ఎక్కువ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ చిక్కుడుకాయలు అనేది తొందరగా ఉడకడానికి క్యాప్ పెట్టేసుకుంటున్నా. ఇలా ఎవ్రీ 2 minutes ఒకసారి మనం ఆ క్యాప్ తీసి కలుపుతూ ఉండాలి దాన్ని.
సో చిక్కుడుకాయ ఇప్పుడు కొంచెం మెత్తగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు టమాటాలు వేసుకొని ఒక 2 to 3 minutes అలా ఉడికించుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను సరిపడా ఉప్పు వేసి కలుపుతున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. దానికి సరిపడా కారం వేసుకోవాలి. ఆ కారం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. కాసేపు బాగా ఉడకడానికి మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీస్తున్నాను. చూడండి, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసాక బాగా కలుపుకొని కాసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉడకనిద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి.